తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి చాణక్యం పనిచేస్తోందా? తాను అనుకున్నది సాధించేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న నేతలను ఒక్కొక్కరిగా తన బాటలోకి తెచ్చుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ మార్క్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన క్రెడిట్ సొంతం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇదే ఊపుతో జోరు మీదున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కనిపించిన సీన్ ఇప్పుడు కాంగ్రెస్లో లేదన్నది స్పష్టమవుతోంది. ఒకప్పుడు తనను తీవ్రంగా విమర్శించిన వారిని ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డి తన దారికి తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ రాకముందు సీనియర్ల నుంచి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కొందరు నేతలైతే మీడియా ముందే ఆయన్ను విమర్శించిన ఘటనలు ఉన్నాయి. మాజీ మంత్రి జగ్గారెడ్డి, ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్ తదితరుల నుంచి పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అయితే రేవంత్ తన చాణక్యంతో పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. నెగ్గేందుకు కాస్త తగ్గినా పర్వాలేదన్నట్లు రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అవసరమైతే తన స్థాయిని కూడా పక్కన పెట్టి నేతల వద్దకు వెళ్లి మరీ రేవంత్ రెడ్డి వారిని బుజ్జగిస్తున్నారు. ఇదే క్రమంలో జగ్గారెడ్డిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రేవంత్ కలిశారు. దాంతో నేతలు సైతం కూల్ అవుతున్నారు. ఒకప్పుడు వ్యతిరేకంగా మాట్లాడిన వారే ఇప్పుడు రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సీఎం రేవంత్ కు తాను 100 మార్కులు వేస్తున్నట్లు తెలిపారు జగ్గారెడ్డి. ఇక మంత్రి కోమటిరెడ్డి సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తామంతా రేవంత్ నేతృత్వంలో పనిచేస్తామని తేల్చి చెప్పారు. రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి. ఆషామాషి ఎన్నికలు కాదు. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం, మొన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు, ప్రజలు లేరు, వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు, వాళ్ళ మాటలు కానీ కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే, నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఆయన ఇంకొక మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోని మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేం కాదు. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలిచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో వెంకటరెడ్డి ముందున్నారు. కానీ తాజాగా వెంకటరెడ్డి కామెంట్స్ చూస్తే కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చారా అనిపిస్తోంది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా నమ్మి పార్టీలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కూడా పరిస్థితిలో మార్పునకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ మార్క్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి.